భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం రేపింది. 1వ నెంబర్ ప్లాట్‌ఫామ్ పై బాంబు దుండగులు నాటు బాంబు వదిలి వెళ్లారు. ఆ బాంబుకు సంబంధించిన సంచిని కుక్క కొరకడంతో బాంబు పేలింది. దీంతో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి, అక్కడ తాజా అప్డేట్ ఇవ్వండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో నాటు బాంబు కలకలం సృష్టిందనే చెప్పాలి. రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫారం పై గుర్తు తెలియని వ్యక్తులు ఒక నల్లని సంచిలో బాంబు వదిలి దుండగులు వెళ్లిపోయిన పరిస్థితి. సో దాంతో అదే రైల్వే ట్రాక్ పై ఒక కుక్క అక్కడే సంచరిస్తుంది. ఆ కుక్క దాన్ని నాటు బాంబుని తినే పదార్థం అనుకుని ఒక్కసారిగా కొరగడంతో ఆ బాంబు ఒక్కసారిగా భారీ విస్ఫోటనంతో పేలడంతో కుక్క నోరు కూడా పూర్తిగా చెల్లా చెదరైంది. అక్కడికక్కడే ఆ కుక్క కూడా మృతి చెందిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అయితే అసలు ఆ ట్రాక్ మీద బాంబు ఎవరు వదిలి వెళ్లారనే కోణంలో కూడా అక్కడ రైల్వే పోలీసులు అలాగే సివిల్ పోలీసులు కలిసి కూడా సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దం రావడంతో రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు పరుగులు తీసుకున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. సో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ తో సహా ప్రత్యేక తనిఖీలు కూడా చేపడుతున్నారు. అసలు ఈ బాంబు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కుక్క ఎక్కడి నుంచైనా తీసుకొని వచ్చిందా, లేదా ఆ ట్రాక్ మీద ఎవరైనా కావాలనే వదిలి వెళ్లారా అనే కోణంలో కూడా పోలీసులు అక్కడ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అసలు మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం మేరకైతే వేటగాళ్లు కిన్నెరసాని అభయారణ్యంలో జంతువులను వేటాడేందుకు తీసుకెళ్తున్న బాంబులు ఒక్కసారిగా అంటే వాళ్ళ దగ్గర నుంచి జారి పడిపోయి, అంటే రైల్వే ట్రాక్ ని దాటే క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి జారి పడిపోయి ఉంటాయి. ఆ పడిపోయిన బాంబుని కుక్క తినే పదార్థం అనుకుని కొరికేసి ఉంటుంది. ఆ కొరకడంతో ఒక్కసారిగా అంటే గన్ పౌడర్ ఎక్కువగా ఉంటుంది ఆ బాంబులో. అంటే పర్టికులర్ గా చెప్పాలంటే ఈ గన్ పౌడర్ ఉన్న బాంబులు ఎక్కువగా అడవి పందుల్ని వేటాడడం కోసం ఈ గన్ పౌడర్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే కిన్నెరసాని అభయారణ్యంలో కూడా వేటగాళ్లు జంతువుల్ని వేటాడేందుకు తీసుకుపోతున్న క్రమంలో ఒక్కసారిగా ఈ రైల్వే ట్రాక్ మీద అంటే దాటి వెళ్తా ఉంటారు. ఆ వెళ్లే క్రమంలో సంచి నుంచి జారి పడిపోయి ఉంటారని చెప్పేసి కూడా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏది ఏమైనా నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం సభ కూడా అయింది. సీఎం సభ అయిన తర్వాత ఇలాంటి బాంబు పేరడం పెద్ద అనుమానాలు కూడా తావిస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతోంది. అయితే భారీ విస్ఫోటనం రావడంతో కూడా అక్కడ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వాహనాలన్నీ కూడా ఆపి వాహన తనిఖీలు కూడా చేపట్టారు. పోలీసులు పూర్తిగా కూడా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతోంది. అంటే వేటగాళ్లు అమర్చే నాటు బాంబులు ఉంటుందా, మరేదైనా విస్ఫోటనానికి సంబంధించి కుట్ర దాగి ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ ఘటనతో రైల్వే అధికారులు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా ఎవరైనా దుండగులు కావాలని రైల్వే స్టేషన్ లో బాంబులు అమర్చే క్రమంలో మర్చిపోయారా, లేదా ఖచ్చితంగా ఇందాక మనం చెప్పుకున్నట్లు అడవి జంతువులను వేటాడేందుకు తీసుకువెళ్తున్న బాంబులు అంటే పోలీసులు కూడా బాంబుని పరిశీలించారు. అది హెవీ అంటే భారీ విస్ఫోటనానికి సంబంధించిన బాంబులు కావని కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఖచ్చితంగా ఇది జంతువులు వేటాడేందుకంటే దాని పక్కనే కొత్తగూడెం పక్కనే కిన్నెరసాని అభయారణ్యం ఉంటుంది. అందులో దాదాపు అన్ని జంతువులు కూడా తిరుగుతూ ఉంటాయి. సో జంతువు వేటగాళ్లే ఖచ్చితంగా ఈ బాంబుల్ని సొంతంగా తయారు చేసి ఆ జంతువులు వేటాడేందుకు తీసుకుపోతున్నారని చెప్పేసి కూడా మనకు ఒక ప్రాథమిక సమాచారం ఉంటుంది. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ దేవేందర్.